నమస్తే. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. సో బీసీ రక్షణ చట్టం అనేది రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది రాష్ట్రంలో కావచ్చు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంబంధించిన లీడర్ ఎలికటి విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. సో ఎప్పటి నుండో బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు రక్షణ చట్టం అనేది అవసరం ఉంది బీసీలకు అని చెప్పేసి మాట్లాడతారు. ఏంటి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఇప్పుడు మొన్న కైలాష్ నేత విషయంలో చూసుకోవచ్చు, మన ఇంకోటి నల్గొండలో జరిగిన సర్పంచ్ ఇష్యూలో చూసుకోవచ్చు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్. ఈరోజు నేను చెప్తా ఉంది ఏంటంటే, భారత రాజ్యాంగము రాసుకొని 78 సంవత్సరాల సొంత భారతంలో నా దేశం గొప్పది, ప్రజాస్వామ్యము, ఈ ప్రపంచంలోనే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం కలిగి అన్ని వర్గాలకు సామాజికమైన హక్కులు ఉన్నాయని చెప్పేసి గొప్పగా రాజ్యాంగం రాసుకున్న చరిత్ర ఈ భారతదేశాన్ని. అలాంటి భారతదేశంలో 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆటవిక పాలన, రాక్షస పాలన, అనాధిక పాలన కొనసాగుతున్నది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పరిపాలన ఏదైతే ఉన్నదో ఆ రూపంలో జరగట్లేదు. సమాజానికి దూరంగా, వివక్షతకి, బానిసత్వానికి దూరంగా ఉన్న బీసీలో ఉన్న కొన్ని కులాలు కూడా ఇవాళ అవమానానికి, ఇవాళ వివక్షతకు, బానిసత్వానికి గురి కాబడతా ఉన్నాయి. ఎస్సీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఏ విధంగానైతే ఇవాళ వాళ్ళకి అవమానాలకు గురిపడుతూ ఉన్నారో, వివక్షత గురిపడుతున్నారో, రెండవ శ్రేణి పౌరులుగా గుర్తుపడుతున్నారో వారికి ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్నవి. ఆ కోణంలోనే బీసీలకి కూడా ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టం లాంటిది అవసరం ఉన్నది. అది చట్టబద్ధ కలిగిన రక్షణ చట్టం కావాలని మేము అడుగుతా ఉన్నాము. కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు మా వాటా మాకు కావాలని అడిగినప్పుడు ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలు మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నాయి. ఎన్నికలకు పోనివ్వకుండా కిడ్నాపులు చేయడము. నిన్నగాక మొన్న మీరు చూశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికలకు పోకుండా ఆ సర్పంచ్ చేసే అతన్ని అడ్డుకున్నాడు. అదే జిల్లాలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుని, ఒక బీసీ నాయకుడిని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే కూడా అవమానించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగానే అవమానాలు కొనసాగుతున్నాయంటే, ఇట్లా తాళరాంపూర్ నిజామాబాద్ జిల్లాలో గౌడ మహిళలు కల్లిగీత వృత్తి చేసుకోవడానికి గుడికి పోతూ ఉంటే కూడా సాంఘిక బహిష్కరణ చేసిన పరిస్థితి ఉంది. సాంఘిక బహిష్కరణ చేయడమే కాకుండా, అడ్డుకోవడమే కాకుండా, ఇవాళ మేము స్వేచ్ఛగా మాట్లాడే మా హక్కుల కోసం మాట్లాడుతుంటే కూడా భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి కొనసాగుతున్నది. దీనికోసం మేము ఒక బీసీ రక్షణ చట్టం కావాలని మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ బీసీలకి ఇవాళ బడ్జెట్లో లేదు, ఇవాళ వాళ్ళకు ఎమ్మెల్యేలు లేరు, సర్పంచులు లేరు. మా హక్కులు అడుగుతూ ఉంటే ఇవాళ ఆధిపత్యం కొనసాగిస్తూ అగ్రవర్ణాలు ఒక రాజరిక పాలన కొనసాగుతున్నది. ఇక్కడ ఈ నయా రాజరిక పాలన చేస్తూ ఉన్నారు కాబట్టి, ఒక ప్రైవేటు సైన్యం లాగా చేస్తూ ఉంది కాబట్టి 2-3 కులాలు ఈ రాష్ట్రంలో ఇవాళ బీసీలకు రక్షణ కవచం అవసరం వచ్చింది. పక్క ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బీసీలకి రక్షణ చట్టం ముసాయిదా తయారు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కొనసాగుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా అవసరం ఉంది, చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినాయి. సో మరి అసెంబ్లీలో కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ గురించి. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఈ నెల చివరిలో పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి. సో మరి మన రాష్ట్రం నుండి ఎంపీలకు ఏం చెప్పదలుచుకున్నాం? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మేము 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం సర్పంచ్ అని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన చరిత్ర మనం చూసాము. మా చేతిలో లేదు, మేము డ్రాఫ్ట్ తయారు చేశాము, కులగణన చేశాము, అట్లాగే డెడికేషన్ కమిషన్ పెట్టాము, ఆర్డినెన్సులు ఇచ్చాము. మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయాలని చెప్పి మాట్లాడినది. మేము అదే అడిగాము. మీ చేతుల్లో ఏదైతే ఉన్నదో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఏకాభిప్రాయాన్ని తీసుకొని ఢిల్లీలో చట్టాలు చేసేది పార్లమెంటులో, చట్టసభల్లో పెట్టి దాన్ని బిల్లును ఆమోదించే విధంగా ప్రయత్నం చేయమంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆ పని చేయట్లేదు. తమిళనాడులో అమలవుతూ ఉన్నది. ఆ ప్రక్రియ ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆడ ఏకాభిప్రాయం ఉంది, అన్ని పార్టీలను ఏకాభిప్రాయంతో తీసుకుపోయారు. ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అని మాట్లాడినా మీరు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోతలేరు? అఖిలపక్షం తీసుకుపోకుండా ఢిల్లీలో చట్టాల్లో పార్లమెంట్లో మాట్లాడకుండా ఢిల్లీ దగ్గర ధర్నా చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సర్పంచ్ ఎన్నికలు చేసాం, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు పోవాలంటే అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసిన తర్వాతనే, రిజర్వేషన్ చేసిన తర్వాత ఎన్నికలు పోతామని చెప్పేసి ఈరోజు దొంగచాటున మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం కొనసాగుతున్నది. ఇవాళ మోసం చేయడం కోసం, బీసీలని మభ్యపెట్టడం కోసం, బీసీలు ఓటు బ్యాంక్ ఉపయోగించుకోవడం కోసమే ఈ 3 పార్టీలు, అధికార పార్టీ తానా అంటే ప్రతిపక్ష పార్టీ తందానా మాట్లాడుతూ ఉన్నది. ప్రతిపక్షం ప్రజల పక్షాన కొట్లాడాల్సిన పార్టీ, ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో తోడై కుమ్మక్కయ్యి
అగ్రవర్ణాలు ఏకమయ్యి ఈ 3 పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీ ప్రజానికానికి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున, అదేవిధంగా బీసీ కుల సంఘాలం ఈ రాష్ట్రంలో ఏకమయ్యి బీసీ సమాజాన్ని ఏకం చేసి ఎట్లా రావో హక్కులు కొట్లాడతాం. రేపు ఎన్నికల్లో 9వ షెడ్యూల్ పెట్టకుండా ఎన్నికలకు పోతే ఊరుకునే లేదు. ఇవాళ పక్క రాష్ట్రంలో చేసిన చట్టం ఇక్కడ చేయకపోతే కూడా స్వతంత్ర ఉద్యమాన్ని రేపు భవిష్యత్తులో నిర్మించబోతా ఉన్నాం.